కాలచక్రం తిరుగుతున్న ప్రతిసారి ప్రకృతి తన శక్తిని నూతనంగా ప్రసాదిస్తుంది. ఆ శక్తికి మూలం సూర్యుడు. సూర్యుని ఉత్తరాయణ ప్రయాణానికి మొదటి అడుగుగా భావించే పవిత్ర పర్వదినం అదే రథసప్తమి. మాఘశుక్ల సప్తమి. అదితిదేవి తపస్సు ఫలంగా సూర్య భగవానుడు జన్మించిన పవిత్ర దినం. 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణం ప్రారంభించిన రోజు. 7 గుర్రాలు అంటే వారం 7 రోజులు, జీవితాన్ని నడిపించే 7 శక్తులు. శతాబ్దాల చరిత్ర కలిగిన నిజామాబాద్ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఒక పురాతన శైవ క్షేత్రం. ఉత్తరాయణ పుణ్యకాలంలో నిర్వహించేటటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి తొలి అతిపెద్ద పండగ అని చెప్పవచ్చు. ఈ రథసప్తమి రోజున స్వామివారు ఆ రథం పైనే ఊరేగింపుగా వెళుతూ తల్లిగౌరి వద్దకు వెళ్ళి అక్కడ పూజలు అందుకొని తిరిగి ఆలయంలోనికి రావడం జరుగుతుంది. ఆరోగ్యం కోసం, మంచి వర్షాల కోసం, పంటల పుష్కలత్వం కోసం, కుటుంబ శాంతి కోసం వేలాది మంది భక్తులు ఒక్క విశ్వాసంతో ఇక్కడకు చేరుకుంటారు. ఈ రోజున స్వామివారిని దర్శిస్తే ఇది కేవలం ఒక పండుగ కాదు, ఇది ఒక సంప్రదాయం, ఇది ఒక విశ్వాసం, తరం నుంచి తరానికి సాగుతున్న ఆధ్యాత్మిక వారసత్వం. నిజామాబాద్ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవం శాశ్వతంగా కొనసాగుతుంది.